మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో అందుల ప్రాణదాత లూయి బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వంకాయలపాటి రవి అడ్వకేట్ మాట్లాడుతూ 4/1/1809 జన్మించిన లూయి బ్రెయిలీ ఆయన 4వ సంవత్సరంలో 2 కళ్ళు కోల్పోయినా పట్టుదలతో చదివి 17వ సంవత్సరంలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. అందుల కోసం బ్రెయిలీ లిపిని రూపొందించి ఎంతోమంది అందుల జీవితాలను నిలిపారు. కృష్ణకుమారి మాట్లాడుతూ ఆయన ఎంతోమంది అందులను పోలీస్ ఆఫీసర్లుగా, కలెక్టర్లుగా, ఎస్పీలుగా ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆయనకు దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ ఉభయ జిల్లాల అధ్యక్షులు కరీముల్లా, రిటైర్డ్ ఏఎస్ఐ సలాం, తిరుమల శెట్టి శివ మరియు అందులు పాల్గొన్నారు. లూయి బ్రెయిలీ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ మున్సిపల్ బంగ్లా దగ్గర ఉన్న లూయి బ్రెయిలీ గారి విగ్రహానికి ఘన నివాళి అర్పించుకుంటున్నాము. ఎంతమందో అందులకి వెలుగు నింపిన లూయి బ్రెయిలీ గారిని స్మరించుకోవటం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతోమంది అందులకి ఈ లిపి ద్వారా చదువు చెప్పించేసి, అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు, కలెక్టర్లు అయితేనేమి, ఇంకా పెద్ద స్థాయిలో ఉద్యోగాలు రావడానికి కారణమైన ఈ బ్రెయిలీ గారిని స్మరించుకోవటం చాలా ఆనందం. మనం కళ్ళున్న వాళ్ళమే ఏమీ సరిగా చేయలేనప్పుడు అందులకి ఆయన మంచిగా ఈ లిపిని కనుగొని ఈ లిపి ద్వారా ఎంతమందో జీవితాల్లో వెలుగు నింపిన ఆయనకి మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. లూయి బ్రెయిలీ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ లూయి బ్రెయిలీ గారి విగ్రహానికి మానవతా సేవా సంస్థ మరియు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్, అలాగే ఎంఐఎం కరీముల్లా గారు, తిరుమల శివ గారు, రిటైర్డ్ ఏఎస్ఐ గారి ఆధ్వర్యంలో లూయి బ్రెయిలీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన 4/1/1809 జన్మించారు. ఆయన తర్వాత 4 సంవత్సరాలకి ఆయనకు 2 కళ్ళు కూడా పోవడం జరిగింది. తర్వాత ఆయన కష్టపడి చదువుకొని 17 ఏట ప్రొఫెసర్గా ఆయన ఎదిగి ఎంతోమంది అందులకి ఆయన బుక్కుని రచించి అందులోకి జీవితాన్ని మార్చిన వ్యక్తి లూయి బ్రెయిలీ గారు. అందుకోసం ఆయనకి ఈరోజు మేమందరం కూడా ఘనంగా నివాళులర్పించి ఆయన స్మరించుకోవడం జరిగింది.